జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదంటూ ప్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. మేయర్ పోడియం వద్దకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో సభను 5 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. మేయర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. బడ్జెట్ పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి కోరగా క్వశ్చన్ అవర్ కోసం బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. మేయర్ పై బీఆర్ఎస్ సభ్యులు కాగితాలు చించి విసిరేశారు. మేయర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు చేశారు. ఇక వాయిదా తర్వాత సభ ప్రారంభమయ్యాక ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులను మేయర్ సస్పెండ్ చేశారు. కార్యాలయం బయట కూడా ఆందోళనకు దిగిన కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యూ. సంజన, హైదరాబాద్ కౌన్సిల్ సమావేశం అంతా గందరగోళంగా నడిచిన పరిస్థితి, హాట్గా నడిచిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానిపై చర్చ జరగాలని చెప్పేసి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, లేదు బడ్జెట్పై చర్చ జరగాలని చెప్పేసి మేయర్ విజయలక్ష్మి పట్టుబట్టడంతో ఒకసారిగా ఆ కౌన్సిల్ సమావేశం మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే బడ్జెట్ పై చర్చ జరిగితే అనేక అంశాలు, ఎందుకంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ నగరం రోజు రోజుకు విస్తరిస్తుంది. దానిపై బడ్జెట్పై చర్చ జరగాలి, దేనికి ఏ శాఖ ఎంత బడ్జెట్ పెట్టాలని చెప్పేసి మేయర్ కోరగా దీనిపై చర్చ పెడితే బాగుంటుందని చెప్పేసి ఈ మేయర్ కోరగా, లేదు కౌన్సిల్ సమావేశంలో మాకు క్వశ్చన్ అవర్ కావాలని చెప్పేసి టీఆర్ఎస్ కార్పొరేటర్లతో డిమాండ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంత అంత రసభాసగా నడిచిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే లేదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, దానిపైనే మొదటిసారిగా చర్చ జరగాలి, మిగతా అంశాలు తర్వాత చూద్దామని చెప్పేసి టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం గొడవ చేయడంతో పెద్ద మొత్తంలో కౌన్సిల్ సమావేశం కూడా గందరగోళంగా సృష్టించిన పరిస్థితి. ఏం చేయాలో తోసిన పరిస్థితిలో సభ మొత్తానికే కౌన్సిల్ సమావేశం 5 నిమిషాలు వాయిదా వేయడం జరిగింది మేయర్. అయితే ఎందుకంటే మొత్తానికి ఒక్కసారిగా ఈ టీఆర్ఎస్ కార్పొరేటర్లు మొత్తం మేయర్ పొడియం ముందుకు నెట్టుకొని రావడంతో ఒకసారిగా గందరగోళ వాతావరణం సృష్టించిన పరిస్థితి. దాన్ని ఎంతసేపటికి కొంచెం వాదించే పరిస్థితిలో మేయర్ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం కనిపించడంతో ఏం చేయలేదు తోచని పరిస్థితిలో సభని కౌన్సిల్ని 5 నిమిషాలు వాయిదా వేయడం జరిగింది. ఆ తదనంతరం తిరిగి మళ్ళీ కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయినా కూడా మళ్ళీ అదే రీతిలో టీఆర్ఎస్ కార్పొరేటర్లంతా మళ్ళీ పొడియం ముందుకు రావడం జరిగింది. మేయర్పై కాగితాలు చించేయడం తోటి ఒకసారిగా పెద్ద మొత్తంలో మొత్తం కౌన్సిల్ సమావేశం రసభాస కావడం జరిగింది. వెంటనే వారిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మొత్తం టీఆర్ఎస్ కార్పొరేటర్లు మొత్తం మేయర్ సస్పెండ్ చేయడం జరిగింది. వారు మేయర్ కౌన్సిల్ ముందు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆందోళన చేయడంతో అప్పటికి గత్యంతరం లేక పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేయడం. దీంతో ఒక పార్ట్ ఏదైతే ఉందో కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మొత్తం తెలంగాణ రాష్ట్రం గుండెకాయ కాబట్టి హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తున్న నగరం కాబట్టి హైదరాబాద్లో ఎన్ని వేల కోట్ల బడ్జెట్ కావాలి, మనం చుట్టూ రోజు రోజుకు నగరం డెవలప్మెంట్ అవుతుంది, ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు. ఆ నేపథ్యంలో ఏ శాఖకి నిధులు కావాలని చెప్పేసి పెద్ద మొత్తంలో చర్చ జరిగితే రేపు రానున్నట్టు అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్పై చర్చ పెట్టే అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కావచ్చు, ఇటు మేయర్ కావచ్చు, కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు కూడా లేదు కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిందో హామీల పైనే చర్చ జరగాలి, హామీలు అమలు కావని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దానిపైన ప్రధానంగా చర్చ జరగాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ డిమాండ్ నేషన్లో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇటు టీఆర్ఎస్ కార్పొరేటర్లు అంత గందరగోళం సృష్టించడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో సభ వాయిదా వేయడం జరిగింది. ఆ తదనంతరం సభ ప్రారంభం అయిన తర్వాత కూడా సేమ్ అదే సీన్ రిపీట్ కావడంతో తప్పని పరిస్థితిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ని మేయర్ విజయలక్ష్మి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పొడియం నుంచి మళ్ళీ సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే రిపీట్ కావడంతో తప్పని పరిస్థితిలో వారిని పోలీసులు అంతా అరెస్ట్ చేయడం జరిగింది, సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఓవరాల్గా చూస్తున్నట్టు మరికొద్ది ఫిబ్రవరి 1st వీక్లో మేబీ 5వ తారీఖులో అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చూస్తున్న 1st వీక్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వస్తుంది, ఆ తర్వాత 2nd వీక్ 1st వీక్ 5వ తారీఖులో రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్ ఎంత అవసరమైతే బడ్జెట్ అవసరం ఉంది, మనకి ఏమేమి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, మౌలిక వసతులు దీనిపైన పూర్తిగా కౌన్సిల్లో చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వానికి ఒక సబ్మిట్ చేసే అవకాశం ఉంది. దానిపైన చర్చ చేద్దామని చెప్పేసి కౌన్సిల్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ నేతలు కార్పొరేటర్లు ఎవరు వినకపోవడంతో ఆ సభ మొత్తం కౌన్సిల్ మొత్తం గందరగోళం సృష్టించిన పరిస్థితి, దానిపైన ఇలా చర్చ జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం కౌన్సిల్ మొత్తం ఆ గందరగోళమైన పరిస్థితి హాట్గా జరిగిన పరిస్థితి మొత్తానికి సభ అయితే వాయిదా వేయడం జరిగింది.